నా పైన మొయ్యలేదు కదా, సెషన్స్లో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో కొట్టేశారు. మా బ్రదర్స్ వచ్చి కూడా 7 ఏళ్ళు పైన అయింది. ఓకే, బయటకు పోటీ చేయకుండా మీకు లేదు, భవిష్యత్తులో మీ పిల్లలు ఏమన్నా పోటీ చేసే అవకాశం ఉంటుంది. అయితే మొన్న మీరు ఒక ఇంటర్వ్యూలో చూశాను, పెమ్మసాని కుటుంబం గురించి మా ప్రాంత వాసులు శ్రీకృష్ణదేవరాయలు అది ఇది వాటికి అన్నమంది చాలా గొప్పగా చెప్పారు. ఏంటి అసలుకి పెమ్మసాని? ఇప్పుడు పెమ్మసాని వారు 300 సంవత్సరాలు గండికోటను కేంద్రంగా చేసుకొని పరిపాలించారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. విజయనగర సామ్రాజ్యం కింద సామంతరాజులని పేరే కానీ సర్వస్వతంత్రులుగా ఉన్నారు. వాళ్ళ పరిపాలనా కాలంలో ఉమ్మడి అనంతపురం జిల్లా, ఉమ్మడి కడప జిల్లా, ఉమ్మడి ఒంగోలు జిల్లా, కడప జిల్లాలో భాగాలుగా ఉండి 1911లో డివిజన్ అయినాయి, చిత్తూరు జిల్లాకు పోయినాయి, తంబల్లెపల్లి, పీలేరు, మదనపల్లి. అవి కృష్ణా జిల్లాలో సత్యనవేడు పైబడి, ఈ నెల్లూరు జిల్లాలో ఉదయగిరి, ఈ ప్రాంతం చాలా ప్రాంతాలు, కృష్ణా జిల్లాలో కొన్ని ప్రాంతాలు, మొత్తము 6 జిల్లాలకు పైబడి వీళ్ళు పరిపాలకులు. స్వతంత్రాధికారం ఉన్నది, ఒక టంకశాల ఉన్నది, వీరభద్ర స్వామి ఫోటోతో బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు వీళ్ళు ముద్రించేవాళ్ళు గండికోటలో. వీళ్ళ రామలింగ నాయుడు పెమ్మసాని రామలింగ నాయుడు అత్యంత ప్రజాదరణ ఉండే ప్రజారంజకుడైన ప్రభు. శ్రీకృష్ణదేవరాయలు మిలిటరీకి 80,000 సైన్యానికి ఆయన అధిపతి. వీళ్ళకు మళ్ళా సపరేట్ అది కాక 40 ఏనుగులు, 32 పిరంగులు, 25,000 కాల్బలము, గుర్రపు దళము, అదే ఒక 15,000 వీళ్ళకి సపరేట్గా ఉండేది. అది కాక ఉండేది ఆ పెమ్మసాని వాళ్ళు వెంకటపతి అనే ఆయన పెమ్మసాని వెంకటపతి నాయుడు అని దాన్ని స్థాపించాడు. అక్కడి నుంచి 300 సంవత్సరాలు పరిపాలించి అన్ని రంగాల్లో రాయలసీమలో సామాజిక, ఆర్థిక, మత, సాంఘిక అన్ని రంగాలలో రాయలసీమను ఉర్రూతలూగించినారు, ఉత్తేజపరిచినారు. అంటే వారి వంశస్థులైనా మరి మీరు చెప్తున్నట్టుగా గుంటూరు ఎంపీ కేంద్ర సహాయ శాఖ పెమ్మసాని గారు వారి వంశస్థులు అంటారా? వారే ఇక్కడి నుంచే పోయింది. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల అమ్మ తల్లి నాగులాంబ పెమ్మసాని వారి ఆడబిడ్డే. అంటే మా పెమ్మసాని చంద్రశేఖర్కు వాళ్ళ పూర్వీకుల వాళ్ళ తాత మీద తాత కూతురునిచ్చారు. మళ్ళా శ్రీకృష్ణదేవరాయలు చేసుకునేటువంటి చిన్నాదేవి పెమ్మసాని వారి ఆడబిడ్డే. అచ్యుతరాయలు చేసుకునేది పెమ్మసాని వారి ఆడబిడ్డే. వీళ్ళకు ప్రత్యేకమైనటువంటి విడిది కేంద్రాలు వీళ్ళొక్కరు మాత్రమే పర్మిషన్ ఉండేట్టుగా ఉన్నది. అట మోసంతో ఓడిపోయిన తర్వాత ఇక్కడ నుంచి గంపల్లో వజ్ర వైడూర్య మరకత మాణిక్యాలు, బంగారు, వెండి ఇవన్నీ తీసుకొని గంపలతో వేసుకొని పోయారు. ఇక్కడ నుంచి పోయిన తర్వాత క్యాండీ రాజధానిగా శ్రీలంకను పరిపాలించారు. మదురై దగ్గర విశ్వనాథ నాయన దగ్గర సర్వసేనాధిపతిగా ఉన్నారు. వీళ్ళు అంతటి వారు. మా కడప జిల్లా బిడ్డే కాక రాయలసీమకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు సాధించినటువంటి పెమ్మసాని కుటుంబం నుంచి మావాడు సెంట్రల్ మినిస్టర్ అయిన దానికి మేమంతా సంతోషపడుతున్నాం. నిన్న మడకశిరకు పోయాను, అక్కడ చెప్పాను. ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ గురుమూర్తి గారని స్వామి, ఆయన ప్రమాణ స్వీకారంలో మా కడప బిడ్డ, మన రాయలసీమ బిడ్డ, మీకు సెంట్రల్ మినిస్టర్ గారితో ఏం పని ఉన్నా కానీ మీ పెద్ద ఆయన ఇన్ఛార్జి గారితో జీటీఎస్ గుణవల్లి తిప్పేస్వామి మీ ఎమ్మెల్యే గారు ఒక లెటర్ ఇస్తే మేము పోయి మీ తరఫున మీ లెటర్ను చూపించి మీకు ఏంటన్నా ఉంటే ఆయన చేతనేంటి మేము చేయగలిగి చేయించుకొని వస్తాము. మళ్ళీ గుర్తుపడతారు పెమ్మసాని గారు? ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, మరి ఎలా వెళ్తారు మీరు? ఇంతవరకు కూడా తెలియదు. మరి ఎలా పోయి కలుస్తాం రాయలసీమ అనేయా మా ప్రభువులు గతంలో మీరు అరవీర భయంకరులు వీరులయ్యా, గండికోట వీరులు, మావానికి సెంట్రల్ మినిస్టర్ వచ్చిందానికి మేము సంతోషపడుతున్నామని ఆ అభిమానం ఉండబట్టే ప్రాణం అంతా ఇక్కడ అయింది. ఈ నెలలో భజన చేసి అడుగుతామంటారు 78 కోట్లు ఇచ్చాడు. మా ప్రభువులు మేము కీర్తించే దాంట్లో భజన ఎట్లయితుంది? ఇది ఆయన వాళ్ళు 300 సంవత్సరాల నుంచి భజన చేసే వాళ్ళంతా వచ్చి మాకు కిరీటం పెడతారా? పెట్టరు కదా. అది ఒక చరిత్ర. శ్రీకృష్ణదేవరాయల తర్వాత విజయనగర చక్రవర్తుల తర్వాత రాయలసీమలో అప్రతిగతమైనటువంటి వీరులు, యోధులు, ఆడోళ్ళు కూడా యుద్ధం చేశారు. అటువంటి మహానుభావులను మేము ఎందుకు విస్మరిస్తాము? మన పెద్దవారి చరిత్ర మనకుంటే కదా ఎల్లప్పుడూ నిరంతరము ఉత్సాహము. వారికి గుర్తుందేమో కానీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి గుర్తుందో లేదో కానీ మీరు మాత్రం బాగా గుర్తుపెట్టుకున్నారు వారి చరిత్ర. నేను కాదు, ఇది తీసుకుపోతా, వ్యక్తికి చెప్తా, ప్రతి గ్రామానికి పుస్తకం రాయించండి ఒకటి.
పుస్తకము రాస్తాం, అదే ఆలోచనలో ఉన్నాం. పుస్తకము రాస్తాము, టెలివిజన్ ఉపయోగిస్తాము, సమావేశాల్లో చెప్తాము, అలుపెరగకుండా చెప్తాం. మీకెందుకు అంత ఇంట్రెస్ట్? ఈ మా రాజు, మా అంతటి వాడు మా రాజు ఉంటే మేము పోగొట్టుకుంటామా? శ్రీకృష్ణదేవరాయలను ఏమి ఇంట్రెస్ట్? మీరెందుకు పోగొడుతున్నారు? కాదు, ప్రతి ఒక్కరు జనాలు, నేనంటే మీరు కాదు. సరస సంగీత సాహిత్య సాహితీ సమరాంగణ సార్వభౌముడు బహుమని గుండెలను గుబేలు అనిపించినాడు, ఈ గజపతిరాజును గజగజలాడించినాడు. యుద్ధానికి పోయినప్పుడు కూడా ఈ కథన రంగంలో దుగ్గి కరవాలం చేత తిప్పేటప్పుడు కూడా అద్భుతమైన కవితా గోష్ఠులు జరిగినాయి. ఇప్పుడు ఈ ఆముక్తమాలేదులో చెప్పినాడు కదా, ఎందుకు పాడుకుంటున్నాము? తెలుగు దేల ఎన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లగుండ తెలుగు ఒక్కొండ ఎల్లన్ను పులుగురు అని ఎరుగవే బాసాడిని. మన పూర్వీకులను కొలవడము, కీర్తించడము అంతకు మించినటువంటి అదృష్టము, గొప్పతనము లేదు. ఇది భజన కాదు. ఒకవేళ భజన కానీ ఇంకోటి కానీ అనుకున్నా మాకు ఎలాంటి నష్టము లేదు. చరిత్ర తెలియాలి కదా సార్, చరిత్ర తెలియాలి కదా. మా చరిత్ర ఇంత చరిత్ర పెట్టుకొని రాయలసీమకు ఆ రోజుల్లో 21 దేవాలయం కట్టారండి. ఈ తాడిపత్రిలో ఆయన చెన్నకేశ్వర స్వామి టెంపుల్ వాళ్ళు నిర్మాణం చేసిందే. బుగ్గ వంక ఆడ బుగ్గ ఉండదు కదా, తాడిపత్రి బుగ్గ కాశీ ఈయన రామలింగేశ్వర స్వామిది వాళ్ళే. అక్కడ పోయి చూడండి. ఇక్కడ గండికోటలో రఘునాథ స్వామి టెంపుల్, అది ఇంకోటి ఎంత అద్భుతమైనటువంటి కళాఖండాలు. పెన్న చీల్చుకొని వస్తుంటే ప్రవాహ వేగానికి ఉత్తరము తూర్పు దిశగా శత్రు దుర్భేద్యమైనటువంటి కంచుకోట. అటువంటి కంచుకోటకు ప్రభువులుగా ఉండి 300 సంవత్సరాలు, అంటే ఎంత దగ్గర 80,000 స్క్వేర్ మైల్స్కు రాజులుగా ఉండి, చీఫ్ కమాండర్స్గా ఉండి, అంత సైన్యాన్ని పోషించి 25 లక్షలు ఇన్కమ్ పర్ ఇయర్, 9 లక్షలు విజయనగర చక్రవర్తులు కట్టేవాళ్ళు. శ్రీకృష్ణదేవరాయలకు అత్యంత సన్నిహితంగా బంధువే కాకుండా మెలిగినోడు రామలింగనాయుడు. రాయచూరు పోవాలా, గుల్బర్గా పోవాలా, ఆదిల్షాని ఎదిరించాలంటే ఇల్లుండాలా. మా పెమసాని వీరులు కత్తి పట్టుకొని ఉంటేనే దూకేవాడు. వాళ్ళ నుంచే పుట్టింది ఒక సామెత. ఎంతటి గండికోట వీరుడైనా బారెడు ఖడ్గం చేతికిచ్చినా వాడు పిరికి పంద అయితే ఆ ఖడ్గం ఏమి చేస్తుంది అని పుట్టింది. వాళ్ళ నుంచే పుట్టింది. పిరికి పంద అంటే ఓర్చుకునే వాళ్ళు కాదు. అటువంటి మహానుభావులు చరిత్రను డిస్కస్ చేయడంలో మీతో ఎవరు పోటీ పడలేరు, మీకు మీరే సాటి, లేరు ఎవరు పోటీ అని నేను ఒప్పుకుంటాను. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పేయండి. సతీష్ రెడ్డి గారు గతంలో టీడీపీలోనే ఉన్నారు. ఆయన ఎప్పుడు పోటీ చేసినా ఆయనకు ఓట్ బ్యాంకు 30,000 అయితే చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. అంతటి ఓట్ బ్యాంకు కలిగిన సతీష్ రెడ్డి లాస్ట్ ఎన్నికల్లో వైసీపీలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? మళ్ళీ ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఆయన అలాగే తీసుకెళ్ళిపోయినట్లనే కదా. మరి ఆ ఓట్ బ్యాంకుని టీడీపీలోకి ఎలా తీసుకుంటారు? సతీష్ రెడ్డి వైసీపీలోకి వెళ్ళడం వల్ల పార్టీకి జరిగిన నష్టం ఏంటి? ఆయన పోవడం దురదృష్టం. 1995లో ఆయన నేనే కలిసి మొదలుపెట్టాం. రాజశేఖర రెడ్డి గారి అట్రాసిటీకి వ్యతిరేకంగా. రాజశేఖర రెడ్డి కుటుంబం చేతిలో బాధితులంతా ఎక్కడెక్కడ ఉండారో అప్పుడు 6 మండలాలే ఉండేవి. 6 మండలాల్లో హక్కును చేర్చుకున్నాము. ప్రాణాలకు తెగించి పోరాడినాము. ఆ క్రమంలోనే 2 మండలాలు 3 జెడ్పీటీసీలు గెలిచాము. 25 నుంచి 30 పంచాయతీలు గెలిచాము. అనేక వాటర్ షెడ్లు గెలిచాము. కొన్ని సింగిల్ విండోలు గెలిచాము. కొన్ని ఓడాము. పటిష్టమైనటువంటి పార్టీని తయారు చేశాము. కొన్ని దురదృష్టమైనటువంటి కారణాల వల్ల ఆయన పోవడం కూడా మాకు బాధగా ఉంది. కొంత నష్టం జరిగింది. ఆ నష్టాన్ని మేము ముడుచుకుంటాం. అన్ని ఏళ్ళు మా పార్టీతో 25 సంవత్సరాలు పనిచేసి 4 సార్లు అభ్యర్థిగా పనిచేసి కలిసి పనిచేసినాక మాకు కూడా కొంత బాధ ఉంది. చాలా దాన్ని పోకుండా సర్దుబాటు చేసి నిలబెట్టాలని చూశాము. అది కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఆయన పోయినాడు. పార్టీకి నష్టమా లాభం అంటే ఏం చెప్తారు? నష్టం కొంత ఉంది. ఆ నష్టాన్ని పూడ్చుకుంటాం. ఓకే. ఇక ఇంకొక విషయం, 2019 ఎన్నికల తర్వాత పార్టీని ఇంత ప్రేమిస్తున్నారు. పార్టీకి ఎవరైనా వెన్నుపోటు పొడిచినా, కోవర్టులుగా వ్యవహరించిన కాల రాస్తామన్నారు మీరు అనమాట. అంత అభిమానం ఉందా? 2019 ఎన్నికల తర్వాత అనుకుంటే పార్టీని ఇంత ప్రేమించే పేర్ల పార్టీ బీజేపీ వైపు చూశారు, అటుగా బీజేపీ వైపు ఒక కన్ను, జనసేన వైపు ఒక కన్ను వేసి చూశారు అన్న ఆరోపణలు అయితే అప్పుడు వచ్చాయి. అలిగేషన్స్ వచ్చాయి. నన్ను పిలిపించింది వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో 2.25 గంట మాట్లాడాడు. ఈ అనంతపూర్లో కూడా 1.25 గంట మాట్లాడాడు. నన్ను పులివెందులకు పోటీ చేయమన్నాడు. సార్, పులివెందులకు అది యోగ్యత కాదు, నేను పోటీ చేయను, నేను రాలేను,